హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 27 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ నాగార్జున గారితో. దానికంటే ముందు ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుందండి. అండ్ నేను ఇంకా 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 వీడియోస్ చేస్తాను. అండ్ ఆన్ పాయింట్ కంటెంట్, సోది లేకుండా స్ట్రేట్గా మాట్లాడతాను. ఓకే, అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మాట ఉంటుంది, మంచి మాట డెఫినెట్గా వినండి. అది డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో వాచ్ కంప్లీట్ వీడియో. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా ఏమంటారు దాన్ని, రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గుడ్ న్యూస్ టు ఆల్ యూ గైస్ అండి. లైక్ చూస్తున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిటి మీద నడుస్తూనే ఉంది. సో రేపు ఏం జరగబోతుందో చెప్పేస్తున్నాను. అండ్ సోర్సెస్, సర్వేస్ అండ్ కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంది అంటే సోనియా గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. సో రేపు ఎపిసోడ్లో జరిగేది ఏంటంటే సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోయింది తను. అండ్ మణికంఠ గాట్ సెంట్ టు జైల్, తను జైలుకి వెళ్ళాడు. ఇవి రెండు జరిగాయి రేపు ఎపిసోడ్ కోసం. మీకు కొంచెం మంచిగా హ్యాపీనెస్ ఉంటుంది. రేపు ఎందుకు ఈరోజే ఇద్దామనేసి చెప్తున్నాను. సో సోనియా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. బట్ స్టిల్ ఈరోజు ఎపిసోడ్లో, ఈరోజు రివ్యూలో మాట్లాడుకోవాలి కదా సోనియాది ఏం జరిగింది ఏంటి అనేసి. అండ్ మొత్తం ఎపిసోడ్ ఏం జరిగిందో కూడా చెప్పేస్తా మీకు. 10-12 మినిట్స్లా మ్యాక్సిమం ఈ వీడియో, ఎక్కువ టైం తీసుకొని మీది. సో మోస్ట్లీ ఈరోజు ఏం జరిగిందంటే షో మొత్తంలో హీరో జీరో అని ఒక గేమ్ నడిచింది. అందులో హీరో ఎవరు, జీరో ఎవరు. సో మీ ప్రకారం హీరో ఎవరు, మీ ప్రకారం జీరో ఎవరో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఒపీనియన్ నేను మీకు చెప్తున్నాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఈరోజు హౌస్ మొత్తంలో ప్రేరణ తప్ప ఎవరు కూడా కరెక్ట్గా హీరో జీరో గేమ్ ఆడలేదు. ద ఓన్లీ ప్రేరణ, షీ వాజ్ గుడ్ ఇన్ ద గేమ్, షీ వాజ్ ఆన్ పాయింట్. తను ఒక్కటే కరెక్ట్గా మాట్లాడింది. అండ్ తన మాటలే ఈరోజు కరెక్ట్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ అసలు ఎందుకు ఆ గేమ్ ఆడారు ఏంటి అన్నట్టుగా అనిపించింది. ఒక ఈజీ టార్గెట్ ఎంచుకున్నారు. హీరో ఇట్స్ ఓకే, ఆబ్వియస్, అందరికీ హీరో ఇద్దరే ఉన్నారు, పృథ్వీ అండ్ నబిల్. దట్స్ ఓకే ఫైన్. చాలా మంది నబిల్ని హీరో అన్నారు, చాలా మంది పృథ్వీని హీరో అన్నారు. దట్ ఈస్ ఆబ్వియస్. దే ప్లేడ్ టాస్క్ గుడ్. నాట్ ఓన్లీ దట్ వన్ టాస్క్, బెలూన్ టాస్క్, అది వదిలేస్తే అన్ని వాళ్ళు చాలా బాగా ఆడారు. మంచిగా అనిపించింది. నబిల్కి మ్యాక్సిమం హీరోస్ దొరికాయి. అండ్ సెకండ్ నెంబర్లో పృథ్వీ ఒక్కడే ఉన్నాడు. పృథ్వీకి కూడా మ్యాక్సిమం హీరోస్ దొరికాయి. అండ్ దే బోత్ ప్లేడ్ గుడ్. దే బోత్ డిజర్వ్ దట్ హీరో అండి. బట్ వాట్ అబౌట్ దిస్ జీరో? అదే కదా బిగ్ బాస్ హౌస్లో ఇంపార్టెంట్. హీరో అయితే ఓకే, హీ విల్ బి హ్యాపీ, డన్ అండ్ డస్టెడ్ అన్నట్టు. బట్ జీరో, ఇట్స్ నాట్ డన్ అండ్ డస్టెడ్. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ ఇన్ ద నామినేషన్స్. అండ్ దాని తర్వాత. సో అందరూ కలిసి ఒక ఈజీ టార్గెట్ పిక్ చేసుకున్నారు, మణికంఠని జీరో అనేసి. ప్రతి ఒక్క హౌస్ మేట్ కి మణికంఠ రావడం గుద్దడం. సో అదే జరిగింది. సో నా ప్రకారంగా ప్రతి ఒక్కరు సేఫ్గా ఆడారు ఈరోజు గేమ్లో. అండ్ ఒక ఈజీ టార్గెట్ ఎంచుకొని పాపం మణికంఠని టార్గెట్ చేసి తనని జీరో వేసేసారు. బట్ విచ్ ఈస్ నాట్ గుడ్ అకార్డింగ్ టు మీ. ద రీజన్స్ వాట్ దే హ్యావ్ టోల్డ్ ఆర్ నాట్ గుడ్. ఎందుకంటే రీజన్ చెప్పేస్తాను. మీకు అనిపిస్తుందేమో ఇదేంద్రా మణికంఠకి వేస్తే తప్పేంది అని మీరు అనుకుంటున్నారేమో. బట్ దానికి నేను రీజన్ చెప్తాను. మొన్న క్లాన్ సెలెక్షన్ జరిగింది. నిఖిల్ క్లాన్ చీఫ్, సీతా క్లాన్ చీఫ్. ఏ ఒక్కరు కూడా నిఖిల్ క్లాన్ లో పోలేదు. అది నిఖిల్ వల్లనా? కాదు. పృథ్వీ వల్లనా? కాదు. జస్ట్ బికాజ్ అక్కడ సోనియా ఉందనేసి ఎవరు ఆ క్లాన్ లోకి వెళ్ళలేదు. ఓకే, తనని ఎవరు ఇష్టపడలేదు, తన ఉన్న క్లాన్ లోకి ఎవరు వెళ్ళాలనుకోలేదు. దట్ వాజ్ ఓకే. మీరు చూపించారు, అప్రిషియేట్ చేశాం మేము, మీరు అనుకున్నది చేశారు అనేసి. బట్ ఈరోజు అదే సోనియా అక్కడే కూర్చొని ఉంటే జీరో, మీరు మణికంఠని ఎందుకు ఇచ్చారు? యు గైస్ కెన్ చూస్ సోనియా, అంతే కదా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది తనతో. సో వై యు గైస్ డి నాట్ చూస్ సోనియా? అండ్ ఎప్పుడైతే మణికంఠని గేమ్ నుంచి తీసేశారో అప్పుడు మీ అందరికి ఏమనిపించింది? మణికంఠ కాదు, వేరే ఇంకెవరైనా డిజర్వ్ చేసేటోళ్ళు, లైక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ లో. అండ్ అప్పుడు కూడా మీరు ఏం చేశారు?
జస్ట్ ఒక వోకల్ అయ్యారు, వాయిస్ రేస్ చేశారు, చెప్పారు మణికంఠని తీయకుండా ఉండాల్సింది, తప్పు చేశారు అది ఇది అనేసి. బట్ ఈరోజు మీరు అందరు కలిసి మణికంఠాన్ని జీరో అంటే, మరి మొన్న మీరు మణికంఠ కోసం ఎవరైతే వోకల్ అయ్యారో, ఎవరైతే వాయిస్ రేస్ చేశారో వాళ్ళందరూ ఈరోజు తప్పైనట్టే కదా. సో యూ గైస్ డిసైడెడ్ మణికంఠ యాజ్ జీరో. సో ఆ రోజు మణికంఠని తీయడం కరెక్ట్ అయిపోయింది అట్ఫిటెస్ టాస్క్ నుంచి, ఒకవేళ వాళ్ళు తీసుంటే. సో చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి, అట్లా అట్లా చేసి పడేస్తున్నారు. సో ఎవ్రీ వన్ షుడ్ బి క్లియర్ అండ్ ఏమంటారు దాన్ని, కరెక్ట్గా ఉండాలి ఏదైనా చేసినప్పుడు. సో నాకైతే ఈరోజు అది నచ్చలేదు, హీరో జీరో గేమ్. ఎవరైతే మణికంఠని టార్గెట్ చేస్తారో, లైక్ యూనో 1 or 2 votes టు మణికంఠ, హీ డిజర్వ్స్ ఇట్. బట్ నాట్ మొత్తం ఇల్లు కలిసేసి ఒక్కడిని వేసేసి పక్కన పడేస్తే దట్ ఈస్ నాట్ ద గుడ్ గేమ్. అండ్ అది ఎట్లా అనిపించింది అంటే, సేవ్గా ఆడారు. రేపు నామినేషన్స్ వస్తున్నాయి, 8 మంది ఒక్కడికి వేసేసినాం, వాడు ఎంతమందికి వేసినా అందులో ఎవరైనా ఇద్దరే పోతారు, ఒకే లక్ చూసుకుందాం, అట్లా జరిగింది అది. సో దట్ ఈస్ నాట్ గుడ్. సోనియా ఉంది, సోనియాకి వేయండి. నిఖిల్ ఉన్నాడు, నిఖిల్కి వేయండి. ఎందుకంటే నిఖిల్ కూడా మంచిగా ఆడలేదు, జీరో అని చెప్పొచ్చు మీరు. యాజ్ ఎ చీఫ్గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు, అందరు చెప్తూనే ఉన్నారు. ఒక్క ప్రేరణ నిఖిల్కి ఓటేసి ఎగ్జాక్ట్ పాయింట్స్ మీద మాట్లాడింది. అండ్ దాని వల్లనే కొంచెం కంటెంట్ ఏదైతే దొరికిందో ఈరోజు అది దొరికింది. ప్రేరణ ఎప్పుడైతే నిఖిల్ని పాయింట్అవుట్ చేసిందో అప్పుడే నాగార్జున గారు ఆ ఇష్యూని రేస్ చేశారు, ఎందుకు అందరూ నీ క్లాన్లోకి రాలేదు నిఖిల్ అనేసి. సో అలా మేము యాజ్ ఎ వ్యూవర్స్గా వెయిట్ చేసేటోళ్ళకి కూడా కంటెంట్ దొరికింది ఆన్ పాయింట్. మా ఫ్రస్ట్రేషన్ మీద నాగార్జున గారు మాట్లాడారు ఈరోజు. అదర్వైజ్ అందరు మణికంఠ మణికంఠ అంటే ఓకే, నో బడీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ అదర్ హౌస్ మేట్స్. ఓకే సరే పోదాం అనేసి ఎపిసోడ్ చేసుకుని వెళ్ళిపోతారు, లైట్ ఉంటుంది. సో దే ఆర్ నాట్ రియల్లీ డూయింగ్ గుడ్ బై పుడింగ్ దేర్ ఒపీనియన్స్. వాళ్ళ పాయింట్స్ని పెట్టడానికి ఫెయిల్ అవుతున్నారు. యాక్చువల్గా మణికంఠ కాదు, హౌస్ మొత్తం ఫెయిల్ అయింది ఈరోజు వాళ్ళ ఒపీనియన్ని కరెక్ట్గా పెట్టడానికి. ఎక్సెప్ట్ ప్రేరణ, షీ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ప్రేరణ తర్వాత సీత చేసింది. ఒకవేళ సీత ముందు వస్తే చేసేదా చేయదా అది మాకు తెలీదు. సో అది జరిగినది మొత్తం సంగతి. సో అది కరెక్ట్ కాదు. హౌస్ మేట్స్ గాట్ ఫెయిల్డ్. మణికంఠ ఒక్కటే పాస్ అంటా. నేనైతే పాస్ అని చెప్పలేం, బట్ కాకపోతే ఏదో కొద్దిగా వేసుకున్నాడు, జరిగిపోయింది. తను వేసుకోలేడు కాబట్టి. సో అది జరిగింది. అండ్ హీరో అయితే నబీల్ నిజంగానే చాలా బాగా ఆడారు. అండ్ నబీల్ పృథ్వీని హీరో అన్నాడు, పృథ్వీ నబీల్ని హీరో అన్నాడు. దట్ వాజ్ ఆల్సో గుడ్. వాళ్ళ ఒక క్యారెక్టర్ని, వాళ్ళ ఒక నేచర్ని అది చూపిస్తుంది. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక వచ్చేస్తే ఇక ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి అంటే, క్లాన్కి అందరు ఎందుకు పోలేదంటే యునానిమస్గా ఎస్ చెప్పారు. నాగార్జున గారు అడిగితే వాళ్ళు ముగ్గురే ఆడుకుంటారనేసి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యష్మి అండ్ సోనియాస్ హైలైట్ అండి. నామినేషన్స్లో జరిగింది. నీ ధ్యాస మొత్తం వాళ్ళ మీద ఉంటే గేమ్ ఏం కనబడుతుంది అనేసి సోనియా చెప్పింది నామినేషన్స్ డే రోజు. సో ఈరోజు ఆ మాట కూడా రేజ్ అయింది, దాని మీద కూడా మాట్లాడారు. సో అక్కడ సోనియా చాలా అంటే చాలా మస్తుగా అబద్ధం అండ్ కవర్ చేశారు సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ. అండ్ ఆ మాట కూడా ప్రేరణ చాలా బాగా చెప్పింది. ఎంత బాగా కవర్ చేసుకుంటున్నారు, ఎంత బాగా లైక్ యూనో నెగటివ్లో కూడా పాజిటివ్ని వెతుక్కొని మీరు కరెక్ట్ అక్కడ అని ఎంత ఈజీగా మీరు చెప్పేసుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు అన్నట్టుగా ప్రేరణ హైలైట్ చేసింది. అండ్ దట్ వాజ్ ఆల్సో రియల్లీ అప్రిషియేటెడ్. షీ డిడ్ ఏ గుడ్ జాబ్ అక్కడ. ఎందుకంటే ఆ రోజు తన ఇంటెన్షన్ అదే. నాగార్జున గారు ఈరోజు వీడియో చేశారు, ఆ వీడియోలో కూడా ఈజీగా తెలిసిపోతుంది సోనియా అదే ఇంటెన్షన్తో చెప్పింది, నీ ధ్యాస వాళ్ళిద్దరి మీద ఉంది అనేసి. అండ్ ఈ రోజు ఏమంటుంది తను అంటే, దాని తర్వాత కూడా చెప్పింది, బట్ అదే అబద్ధం 1-4 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలని ట్రై చేస్తారు. సో అదే చేసింది తను ట్రై. నేను అలా అనలేదు తన గురించి. యాక్చువల్గా నువ్వు వాళ్ళ గేమే చూస్తున్నావు, నా గేమ్ చూడట్లేదు. ఎందుకంటే సోనియా చిన్న పాయింట్స్ మీద లాజిక్ మాట్లాడుతుంది, అంతా మస్తుగా మాట్లాడుతుంది. తన మీద చాలా ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్, నేను కరెక్ట్గా మాట్లాడదా అని. సో ఆమెకి ఎప్పుడైతే యష్మి తన వైపు నుంచి చెప్పింది, నువ్వు ఆ మాట ఎలా అంటావు అని చెప్తే అప్పుడే తను క్లారిఫై చేయాల్సి ఉండేది. చేయలేదు, నెక్స్ట్ డే కూడా చేయలేదు. సో దాని తర్వాత వచ్చి చేసింది, ఎందుకంటే అది కవర్ చేసింది, బయట చూడ్డానికి గల్లత్గా పోతుంది అనేసి కవర్ చేసింది. సో అదే పని ఈ రోజు కూడా పని పెట్టుకొని మరీ మస్తుగా క్లియర్గా ట్రై చేసింది. బట్ మేము పిచ్చోళ్ళం కాదు కదా, యాజ్ ఎ వ్యూవర్స్ మాకు ఈజీగా తెలిసిపోయింది, మాకు తెలుసు తను అబద్ధం చెప్పిందని. అండ్ ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి పృథ్వీ అండ్ నిఖిల్ కూడా చాలా బాగా ట్రై చేశారు.
ఇక చెప్పడానికి ఏముంది, ట్రై చేసుకొని ఇవ్వండి, మాకైతే తెలుసు కదా. అండ్ ఎక్కువగా సోనియా గురించి ఏం మాట్లాడతాం, అవసరం కూడా లేదు. ఈరోజు కొంచెం మాట్లాడినాం, ఇక దీంతో ఫినిష్. రేపు అయితే తను లేదు షోలో. మేబీ వస్తే బిగ్ బాస్ తన ఇంట్రెస్ట్ మీద తీసుకొని రావచ్చు, ఎందుకంటే కంటెంట్ దొరుకుతుండే. సో దానివల్ల రేపైతే ఎలిమినేట్ అవుతుంది, మళ్ళీ వస్తే వస్తుందేమో ఏదైనా రీ ఎంట్రీతో, ఏమంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేసి ఏమైనా వస్తే వస్తుందేమో. బట్ ఈ రోజు గుడ్ న్యూస్ ఏంటంటే రేపు తను ఎలిమినేట్ అయిపోతుంది, తను రేపు ఇంటికి పోతుంది, ఖతం. అండ్ మణికంఠ జైలుకి పోతుండు, 0 వేశారు కదా అందరు కలిసి, సో దానివల్ల తను పోతున్నాడు. సో ఇది. అండ్ హోప్ఫుల్లీ రేపటి నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్ కూడా కొంచెం మెరుగుపడుతుంది. అండ్ చూసే ఆడియన్స్కి కూడా, వ్యూవర్స్కి కూడా కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఏమైతే ఉందో అది మొత్తం తగ్గి కొంచెం ప్రశాంతంగా చూడగలుగుతాం. సో ఇవి రెండు మస్తుగా జరిగినాయి. అండ్ విష్ణుప్రియ ఏదైతే జోక్ వేసిందో నిఖిల్ మీద, గాజులు వేసుకొని బొట్టు వేసుకుని, సో దానికి కూడా విష్ణుప్రియ మీద కూడా నాగార్జున గారు మంచిగా ఫైర్ అయ్యారు, చెప్పారు, బుద్ధి చెప్పారు. సో తను కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటుంది అని నేను అనుకుంటాను. షీ షుడ్ డూ ఇట్, ఎందుకంటే తను నోరు జారడం ఈజ్ నాట్ గుడ్. అండ్ లైక్ ఎవ్రీ టైమ్ షీఈస్ డూయింగ్ దట్, అండ్ షీఈస్ లైక్ టాక్టికల్లీ దాన్ని మేనేజ్ చేసుకుంటుంది తన ఇన్నోసెన్స్తో, అది ఇది అనేసి. బట్ నాకైతే తన ఇన్నోసెన్స్ కూడా యాక్టింగ్ లెక్కనే కనబడుతుంది. అండ్ ఐ డోంట్ రియల్లీ బిలీవ్, అసలు అయితే అనిపించట్లేదు. ఎందుకంటే తన పాయింట్స్ని తను వోకల్ చేయట్లేదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దానికి నువ్వు ఎట్లా మాట్లాడుంటే బాగుంటుంది, అట్లా చేస్తుంటే బాగుంటుంది అని చెప్తే దట్ ఈస్ నాట్ ఓకే. ఫస్ట్ నీ స్టాండ్ నువ్వు తీసుకో, దాని తర్వాత వేరే వాళ్ళకి చెప్పు. నువ్వు నీదే తీసుకో, వేరే వాళ్ళకి చెప్తానంటే కుదరదు. సో తనకు కూడా మంచిగా జరిగింది. సో ఈరోజు హైలైట్స్ ఇవే అండి, ఎక్కువ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నబీల్కి సౌదీ కళలు వస్తున్నాయి. సౌదీకి వెళ్ళిండు, సౌదీలో కబాబ్స్ తిన్నాడంట నబీల్. అసలు ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంటే అది నబీల్ వల్లనే జరుగుతుంది. సో లైక్ ఆ డ్రీమ్ కూడా చాలా అంటే చాలా బాగుండే. సో అది కొంచెం మంచిగా అనిపించింది చూసి. అండ్ నేను కూడా సౌదీ అరబ్ నుంచే వీడియో చేస్తూ ఉంటాను, సో చూసి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ నాగార్జున గారు కూడా కబాబ్స్ తెప్పించి ఇచ్చారు. సౌదీలో కూర్చొని కబాబ్స్ తిన్నావు, బట్ స్టిల్ ఇంట్లో అయినా తిను, నేను ఇస్తున్నాను అనేసి కబాబ్స్ ఇచ్చారు. మంచి డ్రీమ్ని పాడు చేశారంట బిగ్ బాస్ నబీల్ది, సౌదీలో కూర్చొని ఉంటే. అది కూడా డిజర్ట్లో కూర్చొని తింటున్నాడంట, నిఖిల్ వేసి నడుచుకుంటూ వస్తున్నారంట. పాపం అక్కడ కూడా ప్రశాంతత లేదు నబీల్కి. సో అలా అదొక కొంచెం మంచిగా అనిపించింది ఎపిసోడ్లో ఈరోజు. అండ్ నబీల్ ఈజ్ డూయింగ్ రియల్లీ గ్రేట్ యాజ్ ఎ ఫన్ టాస్క్. అండ్ ఇంకేమంటారు దాన్ని, గేమ్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు, మొత్తం ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ యష్మి ఆల్సో షీ స్ట్రాంగ్. పృథ్వీ కూడా కొంచెం మంచిగా టర్న్ అయ్యాడు ఇప్పుడు. సో తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో నిఖిల్ని చూద్దాం, రేపటి నుంచి ఇంకా కొంచెం బెటర్ అవుతాడు అని అనుకుంటున్నాను. ఈరోజు పడిన షంటింగ్కి సెట్ అవ్వాల్సిందే. సో ఇవి ఈరోజు ఎపిసోడ్స్ హైలైట్స్ అండి. అండ్ ఇక మంచి మాటకి వెళ్ళిపోదాం. మంచి మాట ఏంది అంటే హైజీన్నెస్. ఇక మనం అనుకుంటారా, మన పక్కన వాళ్ళు అనుకుంటారా, ఎవరైనా అనుకోండి, బట్ కొంతమందికి అలవాటు ఉంటుంది అండ్ చాలా మందికి ఉంటుంది. హైజీన్గా ఉండరు, దానివల్ల వాళ్ళు పక్కన వాళ్ళని ఇబ్బంది పడతారు. ఫస్ట్ మీరు హైజీన్గా ఉంటే మీరు చాలా గుడ్ హెల్త్తో ఉంటారు, మంచిగా ఉంటారు, మస్తుగా ఉంటారు. బట్ అదే అన్హైజీన్నెస్ మీకు చాలా అంటే చాలా బీమారీలు, ఏమంటారు, అనారోగ్యాలకి పాలు చేస్తుంది. సో హైజీన్గా ఉండండి, నీట్గా ఉండండి. ఎవ్రీ టైం మిమ్మల్ని మీరు చాలా మంచిగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీ పర్సనాలిటీ చాలా ప్రెజెంటబుల్గా కనిపిస్తుంది. అండ్ వేరే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడరు, కొంచెం మీరు అట్రాక్టివ్గా కూడా అవుతారు దానివల్ల. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యాజ్ వెల్. సో ప్లీజ్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ హైజీన్ గైస్. ఐ విల్ ఆల్సో డూ ఇట్, ఓకే. అండ్ ఇది ఈరోజు మంచి మాట అండి. నా వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ ముందు చెప్పినట్టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ 10 మిలియన్స్కి చాలా దగ్గరలో ఉన్నాను నేను. మొత్తం పూర్తి చేసేయండి, ఓకేనా? ఇంకా ఏం లేదు, కొంచెమే ఉంది. మీ లైక్, సబ్స్క్రైబ్స్ వస్తే అయిపోతుంది అది కూడా. See you, bye, good night guys.